ఒక రోజున డిఎల్ మూడీ గారు అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి స్వార్థ చెప్పడానికి పిలువబడ్డారు. ఒక మందిరంలో 3 రోజులు స్వార్థ కుడికలు ఏర్పాటు చేశారండి. డిఎల్ మూడీ గారు వాక్యం చెప్పబోతున్నారని ఒక పేపర్లో యాడ్ వచ్చింది. న్యూస్ పేపర్లో రాశారు. ఆ న్యూస్ పేపర్ను ఒక సహోదరి చదువుతుంది. ఆమె హ్యాండిక్యాప్. ఆ రోజుల్లో ఆమెకి ఎటువంటి సదుపాయం లేదు, మీటింగ్కి వెళ్ళలేదు. డిఎల్ మూడీ గారు గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు లండన్కి వస్తున్నాడు. వెంటనే ఆ అంగవైకల్యం కలిగిన తల్లి అనుకుందంట, ఐ కెనాట్ గో టు దీస్ మీటింగ్స్, నేను ఆ మీటింగ్కి వెళ్ళలేను, కానీ ఆ మీటింగ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దైవజనులు ఆ సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆ సంఘములో ఇదిగో లండన్లో ఉద్యమం రావాలని నేను ప్రార్థన చేస్తానని ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. దైవజనులు వచ్చారండి, 3 రోజులు వాక్యం చెప్పారు, కానీ ఆ సంఘంలో ఎటువంటి కదలిక రాలేదు. డిఎల్ మూడీ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి రిజిస్టర్ బుక్లో ఒక మాట రాశాడంట, ఐ హ్యావ్ నెవర్ ప్రీచ్డ్ ఇన్ అ చర్చ్ లైక్ దిస్, ఈస్ కంప్లీట్లీ డెడ్ యాజ్ వుడ్. చచ్చిన స్థితిలో ఉన్న ఇటువంటి సంఘంలో ఇప్పటికి నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేని రాసి వెళ్ళిపోయాడంటండి ఆయన. 3 రోజులు వాక్యం చెప్పిన ఒక్కళ్ళు కూడా కదిలించబడలేదు, ఒక్కళ్ళు కూడా మారుమనసు చెందలేదు, ఒక్కళ్ళు కూడా కన్నీరు కార్చలేదు, ఒక్కళ్ళు కూడా పశ్చాత్తాపడలేదు. హి వాజ్ సో బ్రోకెన్. ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన నెక్స్ట్ ఐర్లాండ్ దేశానికి, ఇంగ్లాండ్ పక్కన ఉన్న ఐర్లాండ్ దేశానికి వాక్యం చెప్పడానికి ట్రైన్ ఎక్కి కూర్చున్నాడండి. ఈ అంగవైకల్యం కలిగినటువంటి తల్లి ఇంకా ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా దేశానికి ఉద్యోగం కావాలి నాయనా, దైవజనులు అక్కడికి వచ్చారయ్యా, అక్కడ ఒక కార్యం జరగాలి. ఈయన ట్రైన్లో వెళ్ళిపోతున్నాడు. ఆ తల్లి ఇంకా ప్రార్థన చేస్తుంది. విశ్వాసులందరూ 3 రోజులు మీటింగ్లు ముగించుకుని భోజనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఏడవడం ప్రారంభించారంట. ఒక్కొక్క విశ్వాసి ఆ మూడీ గారు చెప్పిన వాక్యం వాళ్ళ జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారంటండి. ఏడుస్తూ ఏం చేయాలో తెలియక ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కటి మళ్ళీ అందరూ చర్చికి రావడం ప్రారంభించారంట. ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది. All the church members are coming back to church weeping, praying, crying. ఏడుస్తూ మొరపెడుతూ కన్నీరు కారుస్తూ కుటుంబాలన్నీ మళ్ళీ మందిరానికి వస్తున్నాయని పాస్టర్ గారికి విషయం తెలిసి పాస్టర్ గారు చర్చికి వచ్చి చూసేసరికి ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. అందరూ ఏడుస్తున్నారంటండి, అందరూ ఎవరికి వాళ్ళే ప్రార్థిస్తున్నారంటండి. అప్పుడు సంఘంలో కొంతమంది పెద్దలు చెప్పారు పాస్టర్ గారికి, మూడీ గారిని మళ్ళీ పిలిపించండి, డిఎల్ మూడీ గారిని మళ్ళీ పిలిపించండి, దేవుడి కార్యం చేయబోతున్నాడు మన సంఘంలో. అప్పుడు సెల్ ఫోన్ లేవు, అప్పుడు ల్యాండ్ లైన్ లేవండి. టెలిగ్రామ్ ఇచ్చారంటే మూడీ గారికి. టెలిగ్రామ్ ఇస్తే టెలిగ్రామ్ అందుకున్నటువంటి మూడీ గారు మళ్ళీ తిరిగి ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్కి వచ్చి అదే చర్చిలో 10 రోజులు వాక్యం చెప్పారంటే అండి. ఎన్ని రోజులండి? 10 days he spoke the word. ఆ సంఘం గొప్ప ఉద్యమంతో నింపబడింది. కొన్ని వేల ఆత్మలు ఆ 13 రోజుల్లో, ఆ 10 రోజులు ప్లస్ 3 రోజులు, ఆ 13 రోజుల మీటింగ్లో కొన్ని వేల ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఒక సహోదరి దైవజనులు పలానా సంఘానికి వచ్చి వాక్యం చెప్పొద్దానంటే ఆమె ఆ మందిరానికి వెళ్ళే స్థితిలో లేకపోయినా ఆమె ఏం చేసింది తెలుసా? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసింది. There is a power in prayer. Come on, somebody say amen. గట్టిగా చెప్తాండి హల్లెలూయా.